మర్యాదగా నిజం చెప్పండి. ఆ కిట్టయ్య తినే అన్నంలో మీరేమైనా కలిపారా? బుస్సు, ఆ సత్య ఏం విన్నట్టు లేదు, నువ్వు కంగారు పడకు. నాకు అర్థమైంది లేవే. చూడు సత్య, ఆయన తినే అన్నంలో ఏమైనా మేమెందుకు కలుపుతాం? అంత అవసరం మాకేముంది? ఏముంది? నువ్వు మన కంపెనీకి సంబంధించి ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే దాన్ని వీడియో తీసి కిట్టయ్య బామ్మకి చూపించాడు కదా. ఒకవేళ ఆ కోపంతో ఏమైనా చేశారేమోనని. ఆ, ఏయ్, మా పని చేయమని నిన్ను తీసుకొచ్చి నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది మేము. తెలిసి తెలియక ఏది పడితే అది మాట్లాడుకు. అయినా మేం తీసుకొచ్చింది నిన్ను చాలా మంచి పనులు చేయించడం కోసం. ఏయ్, మీరేవి నాకు ఊరికే డబ్బులు ఇవ్వడం లేదు. మీకు కావలసిన పని నేను చేస్తున్నాను, మీరు డబ్బులు ఇస్తున్నారు. అయినా ఈ మధ్య నాకు మీ నలుగురు మీద డౌట్ వస్తుంది. ఆ, అమ్మో, నీ డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. హో, వెళ్తా. పని పూర్తి చేసుకునే వెళ్తా. కానీ అభం శుభం తెలియని ఆ కిట్టయ్య లహరి జోలికి వెళ్లారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఓయమ్మో, ఊరు దేవుడు. ఏమే, వాడు మామూలోడు కాదే. నేను మొన్న మందు తాగుతుంటే మా అమ్మకు పట్టించాడు. నా కొడుకుని వీడియో తీసి అందరి ముందు బయట పెట్టాడు. వాణ్ణి వదలకూడదు. ఈ రాయితో కొట్టి వాణ్ణి చంపేస్తాను. హే బుస్సు, కేసు అవుతుందేమో, పైగా ఇలా ఇంట్లో హత్య చేస్తానంటున్నావు. హ, నోరుమయ్యవే. కేసైతే అవనివ్వు. నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి అంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నా కోపం చల్లారడం లేదు. ఒరే వదలరా, వాణ్ణి రాయితో కొట్టి చంపేస్తా. చాలే ఆపు. ఇప్పటికే వాడి మీద పాయిజన్ అటాక్ చేస్తే బ్రతికి బయటపడ్డాడు. టైం బాగుంది కాబట్టి ఆ పని మనం చేసామని ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఇంకో తప్పు చేసి మనందరం ఇరుక్కునేలా చేయకు. అవును మావయ్య, అయినా వాడొక తోటమాలి పనోడు. వాడి మీద మనకు కక్షెందుకు? బుస్సు, నీ కోపాన్ని చల్లార్చుకో. ఓడల పిల్ల చెప్పింది నిజం. అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పు? మనకు అవసరమా? నానా, మన టార్గెట్ వీడు కాదు, ఆస్తి. ముందు మనం ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలి. వీడు పిల్ల కాకిలాంటి వాడు. ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. ప్రస్తుతానికి నేను చెప్పే వరకు వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వాడి గురించి ఆలోచన మానేయండి. నా కోపం ఎలారా చల్లారేది? మావయ్య, వేణీళ్ళ కోసం వేణీళ్ళు పెట్టాను. వద్దంటే చన్నీళ్లు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ గా మీకున్న కోపం, ఆవేశం అన్ని తగ్గిపోతాయి. ఫణి, పద. ఏంటి నాన్న నువ్వు? ఓ, కోడల పిల్ల నాకు మంచి చెప్పిందా, సెటైర్ వేసిందా? అది కూడా అర్థం కాలేదు బుస్సు. నీ పరిస్థితి చూసి మొహం మీద ఉమ్మేలేక ఒక డైలాగ్ తో సరిపెట్టుకుంది.
అబ్బా నేను కోడల పిల్లకు కూడా దొరికేశాను. ఓ చాలే. రాకీ 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 లేరా రాకీ. రాకీ లేవరా. చెప్పక్క. ఎక్కడున్నావే? రాకీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏమైంది సత్య? రాకీకి యాక్సిడెంట్ అయిందంట కృష్ణ. యాక్సిడెంటా? మరి ఇప్పుడు ఎలా ఉంది? ఎలా అయిందంట? ఒక నిమిషం ఆగు. అక్క మీరెక్కడున్నారు ఇప్పుడు? మేము సిటీకి వచ్చాం. తమ్ముడు పుస్తకాలు కొనుక్కుంటానంటే నేను తోడుగా వచ్చాను. యాక్సిడెంట్ అయి వాడు రోడ్డు మీద రక్తం మడుగులో ఉన్నాడే. సరే అక్క, నేను ఇప్పుడే వస్తున్నానక్క, బయలుదేరుతున్నాను. రాకీ అమ్మో పద. రాకీ లేవరా.